రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ భూములు ధరలు పెరిగి ఈ వ్యాపారుల వలస హైదరాబాద్కి బెంగళూరుకి అది కొంచెం తగ్గుతుందని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే చంద్రబాబు గారు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో రియల్ ఎస్టేట్ పెరుగుతుందండి. అందులో ఏమి సందేహం లేదు. ఎందుకంటే అతని మనస్తత్వమే ఆ రియల్ ఎస్టేట్ బృందంతో పాటుగా తిరిగిన మనస్తత్వం. ఒకవేళ నిజంగా పెరగకపోయినా పెంచినట్టు చూపించగలిగినటువంటి ఆయనకి అనుకూలమైన వర్గాలు ఉన్నాయి. సో ఎక్కడో పెరిగిపోయిందండి. నిజంగా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా అమరావతిలో ₹1,00,00,000 ఎకరం అంటే రికార్డ్ ఎక్కడా ఉండదు, కానీ పేపర్లో మాత్రం ఉంటుంది. సో ₹1,00,00,000 10,00,00,000 100,00,00,000 పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి చేసుకునే వాళ్ళు, లాభం పొందేవాళ్ళు పొందుతూ ఉంటారు. ఇది చంద్రబాబు వచ్చాడంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, లాభం వస్తుంది అనేటువంటిది గుంటూరు కృష్ణా జిల్లా 2 జిల్లాల వారికి చాలా మనసులో ఉంది. ఇది వాస్తవం కూడా, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఆ మనస్తత్వం కలిగినటువంటి టీం ఆయన దగ్గర ఉంది కాబట్టి, దాన్ని వ్యాపార పరంగా మార్చగలిగిన నైపుణ్యం ఉన్న టీం ఆయన దగ్గర ఉంది కాబట్టి జరుగుతుందండి. అమరావతే కాదు, అమరావతికి 10-15 అంటే అమరావతి పరిధి నుంచి మళ్ళీ ఒక 10-20 కిలోమీటర్ల వరకు కూడా ఇది జరుగుతోందండి. ఇప్పటికే రకరకాలుగా వేసేయటం, తీసుకోవడం ఉంది. ఇంకా ముందుకు కూడా జరుగుతూనే ఉంటుంది. మాకు ఆ తర్వాత ఏమి పచ్చదనం ఏమి ఉండదండి, అన్ని బిల్డింగ్లు ఉంటాయి మాకు విజయవాడ చుట్టుపక్కలంతా కూడా. కృష్ణానది కూడా ఉండకపోవచ్చు మనం అలా జాగ్రత్తగా చూసుకోకపోతే. అంటే అది మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ, వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపట్టే అవకాశం మళ్ళీ ఉందా? మళ్ళీ ఉందండి, గతంలో ఉంది, రేపు కూడా ఉంటుంది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎలా ఉంటుంది సార్, ఎవరు గట్టిగా వాదించే లాయర్ ఉంటే దాన్ని బట్టే కేసు ఉంటుంది సార్. ఇప్పుడు నా అనుభవంలో నాకు అర్థమైంది, అంతేగాని వాస్తవాలు బట్టి కాదు. ఎవరైతే గొప్పగా న్యాయమూర్తి ముందు విషయాలు చెప్తాడో యువతల పార్టీ వాడు ఏమి సాక్ష్యాలు తీసుకురాగలుగుతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు మాత్రం అదే గవర్నమెంట్ సైడ్ వైపు నుంచి మాత్రం చాలా బలహీనమైనటువంటి వాదన జరుగుతుంది. సో సైలెన్స్ ఆల్సో సమ్ టైమ్స్, ఒక సీనియర్ అడ్వకేట్ ఒక మాట అన్నారు సార్, సమ్ టైమ్స్ సైలెన్స్ ఆల్సో పెయిడ్ అని. ఇప్పుడు సో మనకు అనేక ట్రిబ్యునల్స్ అంటే కావేరీ కృష్ణా ట్రిబ్యునల్, వీటన్నిటిలో కూడా మన వాదన అంటే ఆంధ్ర సైడ్ నుండి మన వాదన బలంగా వినిపించలేదు అన్నది బైఫర్కేషన్ మీద సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు మేమంతా గమనించాం. చంద్రబాబు గారు ఉంటున్న అధికారికంగా ఉన్న నివాసం ఏదైతే ఉందో అది 2014కి ముందే జరిగిన నిర్మాణం సమయంలోనే మేము దాన్ని ప్రశ్నించామండి. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టుల చేత అది ప్రశ్నించాము. ఇప్పటికి ఆయన ఇక్కడికి రాలేదు, ఇంకెవరో ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నటువంటి బిల్డింగ్ అది. అప్పుడే గవర్నమెంట్ పట్టించుకోలేదండి. ఏమంటే తీసుకెళ్లి నదీ గర్భంలో బిల్డింగ్స్ కడుతున్నారు, అలాగని వరదలు వస్తాయని కాదు, ఆ స్థాయికి వరదలు వస్తాయని కాదు, కానీ ఇది రూల్స్కి వ్యతిరేకం. కరకట్టకు లోపల నిర్మాణాలు జరగడం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం. ఇక ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తే వచ్చి ఆ భవనంలో నేను అద్దెకు దిగుతాను అంటే ఇక చట్టానికి ఏం గౌరవం ఉన్నట్టండి. ఆయన దన్ను చూసుకొనే వరుసగా కట్టారండి విజయవాడలో. యువతల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుసగా కరకట్ట వెంట పెద్ద పెద్ద వాళ్ళందరూ భవనాలు కట్టుకున్నారు. చాలా ఖరీదైన స్టార్ హోటల్స్ లాంటి భవనాలు వచ్చాయి అక్కడ. సో కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయకూడని పని చేశారండి. సో ఆయనకేమి పర్యావరణ పరంగా ఆలోచన లేదా అని లేదు. ఈసారన్నా అక్కడి నుంచి మారి మరో చోట కట్టుకుంటాడని నేను ఆశిస్తున్నానండి, ఆ కృష్ణానది ప్రాంతాన్ని వదిలేసి. అది నాకు అచ్చొచ్చింది, నేనేదో వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకున్నాను, అక్కడే ఉంటానంటే మనం చేయగలిగింది ఏం లేదు, అధికారం అయింది కాబట్టి. బట్ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే కానీ మిగతా భవనాలన్నీ కూడా మనం తొలగించలేమండి. కాబట్టి ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వచ్చిన ప్రశ్న ఇది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళేంత ఓపిక, డబ్బు సామాన్యుడి దగ్గర లేదండి. మనం వెళ్ళి వాదించలేము, మనం ఓన్లీ పిటిషన్లు పెట్టగలం. మేము పిటిషన్లు పెట్టడం అనేటువంటిది విజయవాడలో కట్టిన అంబేద్కర్ స్టాచ్యూకి వ్యతిరేకంగా కూడా పెట్టామండి. అది ప్రజల పార్క్, అది ఆ స్వరాజ్య మైదాన్ అనేటువంటిది ఎలా పడితే అలా వాడటానికి వీల్లేదని కూడా మేము పిటిషన్లు పెట్టాం. కానీ మమ్మల్ని అంబేద్కర్ వ్యతిరేకులు ఏదో ముద్ర వేస్తారు తప్పించి జరిగిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద విజయవాడలో ఉన్న ఒక పెద్ద గ్రౌండ్ కాస్త ఆక్రమణకు గురైంది. అంటే సిటీస్కి ఉండాల్సిన లంగ్ స్పేస్ అనేటువంటిది లేకుండా పోయిందండి. ప్రతి నగరంలో కూడా లంగ్ స్పేస్ ఉంటుంది, ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, అది లేకుండా పోయింది.
సో కాబట్టి ఈ పర్యావరణ హిత ముఖ్యమంత్రులు మనకు లేరండి ఇంతవరకు. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నారో కానీ ఇక్కడ మాత్రం ఇబ్బందిగానే ఉంది. మార్పు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు.